సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును. మనం గత వారం చెప్పుకున్నాం, గత 2-3 వారాల్లో చేసినటువంటి దాని తాలూకు ప్రతిఫలము లేదా దాని తాలూకు రిజల్ట్లు ఈ వారంలో వస్తాయి అని. ఇప్పుడు గమనించండి, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ రాశి వారికి ఉన్నది. పంచమ స్థాన స్థిత రవిగ్రహం యొక్క స్థితి ఉన్నది. షష్ఠ స్థానమందు భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నది. ఏలినాటి శని అలాగే జన్మరాహు యొక్క స్థితి ఉన్నది. అంటే ఇక్కడ 8 దిక్కుల్లోంచి గ్రహస్థితి మూసేస్తోంది. ఇక్కడ మీరు గతంలో చేసుకున్నటువంటి మంచే మిగులుతుంది తప్పితే ఇంకేమీ లేదు. అందుకనే అన్నాను గత వారంలో తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు ఏమవుతుంది? దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. మన అనుకున్నవాడే మనకి తిర్రెడుతూ ఉంటాడు. వీడు మనవాడని ఎక్కడి నుండో తెచ్చిపెట్టుకుంటాం, పక్కనే పెంచుకుంటాం. ఒక పాముకి పాలు పోస్తే ఏమవుతుంది, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అలాగే వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎక్కడి నుండో తీసుకొచ్చిన వాళ్ళు, మీరు పెంచితే పెరిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని విభేదిస్తూ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉండడం, అది ఈ వారం కొంత కనబడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి భయం, భాగ్యహానిర్భయం క్రూర. అక్కడ కుజుడు కూడా భాగ్యహాని, డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడు, మానసికమైనటువంటి భయానికి కారణమవుతున్నారు. ఇక్కడ 2 గ్రహాలు మానసిక భయాన్ని గురించి చెప్తూ ఉన్నది. ధారాపుత్ర విరోధస్య, ఇక్కడ కూడా ఏమవుతుంది, భార్యాపుత్రులతోటి విరోధాన్నే చెప్తున్నాడు. ఎక్కడ? జన్మరాహు యొక్క దోషం వల్ల. సదాక్లేశం వృధా వైరం. ఇక్కడ గమనించండి, దాదాపుగా రవి వల్ల కానీ, కుజుడు వల్ల కానీ, శని వల్ల కానీ, రాహు వల్ల కానీ, ధారాపుత్రుల వల్ల కూడా విరోధమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కడు మీతో విరోధాన్ని పొందేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పచ్చు. అందుకనే గత వారం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ వారానికి రిప్లై కాదని చెప్పాం. సరే, ఏం చేయాలి? ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిగతావేమీ ప్రభావితం అవ్వవు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అవేం కాదు. కేవలం మానసికంగా మనుషులతోటి వచ్చేటువంటి కొట్లాటలో తగువులతోటి పోతుంది ఈ వారం. దాని పట్ల జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, కోపాన్ని పెంచుకోకండి, సామరస్యంగా ఉండండి. చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ జయఘోష అనేటువంటి మంత్రం ఉంటుంది. జయత్యతి బలోరామో లక్ష్మణస్య మహాబలహ అని మంత్రం ఉంటుంది. అది చదువుకోండి. ఏ పని చేస్తున్నా దానివల్ల జయం కలుగుతుంది. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.